2 కేజీలు తక్కువ చేస్తున్నారు. మాకి ఆయన దగ్గర మాట్లాడినిచ్చేలేము. వాళ్ళ దగ్గర ఇంతకు ముందు కానీ వాళ్ళ దగ్గర మాట్లాడితే ముందు పోనీరు మాకు ఫోన్ ఇస్తారో లేదో మాకు మాట్లాడిస్తారో లేదో అనేది డౌట్. पानी के वास्ते पानी का पूरा पूरा तकलीफ है। हमने पानी जाने नहीं करा रोज लड़ा होते पानी के बारे में हमारे घर के पानी का नाले का पानी का पीने का नहीं नाले के बारे में घरां के बात करते क्या बोले घरां के बात करते क्या बोले बोलता हूं వాళ్ళు ఇళ్ళ కాడికి పోతే మిమ్మల్ని ఏమంటున్నారా చెప్పని చెప్తారు మామైతే చేసి మా వాళ్ళు ఇంట్ల దగ్గర పోలేదు. ఇట్లా వచ్చిన కాడ అడిగితే మాకు అయ్యప్ప దగ్గర మాట్లాడినీరు అసలు ముందు పోనీరు. అంత బాగుంది సార్, ఏం లేదు ప్రమాదం ఏం లేదు. రోడ్డు అని సార్ అడిగితే అప్పుడు వచ్చింటే రోడ్డు అని అడిగితే ఏం లేదు ఇప్పటికేం బాగుంది సార్ ముందు చూద్దాంలే. మాకు ఆడోళ్ళకి మాట్లాడించలేము అసలు. స్వామి क्या भाई यार स्वामी हमरा बात करने नहीं दिया असल कौन तो भी आने आड़े पड़ती तक हमरा कौन भी रहते कौन तो भी बड़े वो खाए तो हमरा बात करने नहीं देते उन्हें नहीं देते बात करने नहीं देते हमरा बात करने नहीं चाहिए तो हमारा कैसा కాలువలు ఇచ్చి గర్సు తొలిస్తానని చెప్పిన అదే మాట మీదనే ఉంటా. 3 నెలలు అయింది. అదే మాట మీద ఉంటా. స్వామి ఇప్పుడు మీరు దగ్గర తెచ్చినారు పిల్లలు అది సరే మాకి దయచేసి మాకు మాట్లాడియండి సార్ దగ్గర. స్వామి ఇంతకు ముందు ఎర్రస్వామి అనే వ్యక్తి వీళ్ళకి పోతే దగ్గర ఎమ్మెల్యేతో మాట్లాడి ఇవ్వలేదంట. ఇప్పుడు ఎమ్మెల్యే పార్థసారథి గారు వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడిస్తారా? ఖచ్చితంగా మేమైతే ఏదైతే ప్రోగ్రామ్ పెట్టుకున్నామో మేమైతే కార్యక్రమం నెరవేర్చుకున్నది. ఎమ్మెల్యే గారిని పిలిపించే ప్రాసెస్ ఏంటంటే మా అమరావతి నగర్లో కొత్త అమరావతి నగర్ పూర్తిగా వెనకబడిపోయింది. రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, మరుగుదొడ్లు లేవు. మరుగుదొడ్లు శాంక్షన్ అయినాయి, కాంట్రాక్టర్ కట్టడానికి రాలేదు. రోడ్లు డ్రైన్లు వేద్దామంటే ఇంతో ఒక 8 నెలల నుంచి కౌన్సిల్లో చాలా ఇబ్బంది ఉంది. కౌన్సిల్లో వైఎస్ఆర్ పార్టీలో కౌన్సిల్ 8 నెలల నుంచి కౌన్సిల్లో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. కుర్చీ కోసం కొట్లాడి మన చైర్మన్ వాళ్ళే మార్చుకొని మేము వైసీపీలో పెద్ద ఘన విజయం సాధించినాం, మేము పోరాటం చేసినామని వాళ్ళంతా వాళ్ళ తొడలు వాళ్ళే కొట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ చైర్మన్ వచ్చినారు, అభివృద్ధి చేస్తామంటున్నారు. 3 నెలల టైం ఇస్తాం వాళ్ళకు. వాళ్ళు చేయలేకపోతే ఖచ్చితంగా మేము మా ఎమ్మెల్యే ద్వారా ఏం చేయాలనేది చూసుకొని తప్పకుండా మా న్యూ అమరావతి నగర్కు కాలువలు వేస్తాం. ఖచ్చితంగా గర్స్ అయితే తోలిచ్చే పెడతాను నేను. వాళ్ళు ఖచ్చితమైన హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా నేను మాట్లాడిస్తా, అదే హామీ ఇప్పిస్తున్నాను. సరేనమ్మా? ఈరోజు మన్ కీ బాత్ అంటే నరేంద్ర మోదీ గారు తన మనసులో మాటని
ప్రజలతో దేశ ప్రజలతో పంచుకునేటువంటి అవకాశం. ప్రతి నెల కూడా చివరి ఆదివారం 11:30 నుంచి 12 గంటల మధ్య మన్ కీ బాత్ అని మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తా ఉన్నారు. ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ప్రతి ఆదివారం ఉంటుంది, పొద్దున్న 11:30 నుంచి 12 దాకా ఉంటుంది. దీన్ని ప్రసారం చేస్తున్నాయి అన్ని ఛానళ్ళు కూడా. దీంట్లో ఏముంటది అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది. ప్రధానమంత్రి గారు మనసు విప్పి దేశ ప్రజలతో ఏం మాట్లాడుతున్నారు అనే విషయం కూడా అందరికీ తెలియాలి. ఎందుకంటే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దేశ నలుమూలల్లో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాల గురించి దేశమంతా చెప్పాలంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఇట్లా రకరకాల పద్ధతుల ద్వారా వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ప్రధానమంత్రి గారే నేరుగా దేశంలో ఎక్కడైనా సరే ఎవరైనా సేవలో గొప్ప విషయం చేసినా, లేదా ఒక వృత్తిలో గొప్ప పని చేసినా, లేదా ఒక వ్యాపారంలో గొప్ప పని చేసినా, ఏదైనా సమాజానికి ఉపయోగపడే పని ఎవరైనా చేసినా దాన్ని గుర్తించి దాని దేశ ప్రజలకందరికీ అర్థమయ్యేలాగా చెప్పే విధానం ద్వారా దేశ ప్రజల్ని ఉత్తేజితులు చేయాలి. అందరూ కూడా ఈ దేశంలో ఉపయోగపడే వ్యక్తులుగా ఉండాలా అన్న విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు చెప్తా ఉన్నారు. ఇది చాలా బృహత్తరమైనగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ప్రజాప్రతినిధులంతా కూడా, ముఖ్యమంత్రులందరూ కూడా, మంత్రులందరూ కూడా తప్పనిసరిగా వినే కార్యక్రమం ఈ మన్ కీ బాత్. ఎందుకంటే దీనికి అంత గొప్ప పేరు కూడా వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ఈ మనసులో మాట మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలు ఎంతో మంది ఈరోజు ఆయన మాటలు విని ఎంతో గొప్పవాళ్ళైనారు. ఆయన మాటలు విని ఎంతో స్ఫూర్తి పొందినారు. ఆయన మాటలు విని సమాజానికి సేవ చేసినారు. ఆయన మాటలు విని కరోనా సందర్భంలో ఎంతో మందికి దానగుణాన్ని చూపించినారు. ఎంతో మంది శాస్త్రవేత్తలని ప్రపంచానికి పరిచయం చేసి ఎంతో మంది సామాజిక కార్యకర్తల్ని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులని, సమాజానికి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు తేనెటీగల పెంపకం గురించి నరేంద్ర మోదీ గారు చెప్తారు. ఛత్తీస్గఢ్ లో అయితేనేమి, లేదా మహారాష్ట్రలో అయితేనేమి, వివిధ ప్రాంతాలలో గృహిణులైనా సరే, చిన్న పని చేసుకునే వాళ్ళైనా సరే, లేదా పొలంలో పని చేసుకునేటువంటి రైతులైనా సరే, ఈ తేనెటీగల పెంపకం ద్వారా ఏ విధంగా తేనెను సేకరిస్తా ఉన్నారు, దానికి బ్రాండింగ్ చేసి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తా ఉంది. మనం కూడా తేనె కొంటా ఉన్నాం. ఎక్కడో ఏదో పెద్ద బ్రాండ్లు తేనె కొనడం కంటే కూడా స్థానికంగా తయారైనటువంటి, స్థానికంగా రైతులు తయారు చేసుకున్నటువంటి, లేదా వాళ్ళు చేస్తున్నటువంటి తేనె మనం కొంటే ఇవి గొప్పగా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఈ తేనె స్వచ్ఛంగా ఉంటుంది అనే విషయాన్ని అంటే ఎంత చిన్న విషయాన్ని కూడా, మన ప్రజల మనసును స్పృశించే విషయాన్ని కూడా ఆయన చాలా గొప్పగా ప్రజల ముందుకు తేగలుగుతా ఉన్నాడు. అందువల్ల అందరినీ కూడా, ఆదోని ప్రజలతో పాటుగా, కర్నూలు జిల్లా ప్రజలతో పాటుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. తప్పనిసరిగా ప్రతి నెల చివరి ఆదివారంలో 11:30కు వచ్చేటువంటి మన్ కీ బాత్ ను తప్పనిసరిగా వినాల్సిందిగా కోరుతా ఉన్నాను.
వీళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు మీరు మాట్లాడాలని ఒక నిమిషం మాట్లాడుతున్నారు. మా ఖాళీ ఏంటంటే మాకు ఓపెన్ చేసి బయటికి పోతున్నాం. బయటకు ఎక్కడ పోతున్నాం? మా ఇంట్లో ఏం ఆడదు, ఎక్కడ పోతున్నాం చెప్పండి. అసలు ఫోన్కి లేదు. ఇప్పుడు వాన లేదు, బాగుంది. వాన వస్తే మా పరిస్థితి జారి పడతాం. బండిలు అంటే బండి ప్రతి ఏం లేక నేను బీమ్ వేస్తామని సైలెంట్ చేస్తాను. మళ్ళీ మాట్లాడిచ్చినారు కదా. ఇది చూస్తాం, ఒక్క సంవత్సరం చూస్తాము. ఇప్పుడప్పుడు కాదు, ఇప్పుడు సంవత్సరం టైం ఇస్తాం మీకు. కానీ కాలు చిన్నపిల్లలు చనిపోయినారు. ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా అంటే సభ్యతం కార్డు నుంచి అయితే రావాలి. మామూలుగా మరి పార్టీ వాళ్ళు ఫోటోలు ఉత్తరించమని సంగతి వస్తుంది కదమ్మా. అంటే మామూలు చనిపోతే ఇప్పుడు యాక్షన్ గా లారీ చనిపోతే వస్తాయినా, రైలు పడితే సార్. मैं पूछ के बोलूँ एक बार, मैं एक बार पूछ के बात करता हूँ. वो कार्ड वगैरह मुझे दे दो, मैं पूछ के बात करता हूँ. ठीक है मोहम्मद. हेलो मोहम्मद. హలో మహమ్మద్, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? వెంటనే ఈ మీటింగ్ దగ్గర రా. ఇక్కడ మీటింగ్ దగ్గరికి వెంటనే రా. శ్రీమతి లలితమ్మ గారికి, అలాగే నాయకులు మధుసూదన్ శర్మ గారికి, మండలాధ్యక్షుడు భాషా గారికి, నూర్ జహాన్ గారికి, నాగేంద్ర గారికి, రఘు గారికి, అలాగే ఈ రోజు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి యువకులందరికీ కూడా, అక్క చెల్లెలకందరికీ, అన్నదమ్ములకందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అమరావతి నగరు అనగానే నాకు ఒక స్పష్టత ఉంది. ఇక్కడున్న కష్టాలు నేను 2-3 సార్లు వచ్చి చూశాను. ఇక్కడ ఎవరో దుర్మార్గులు కొంతమంది ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటే ఒకసారి వచ్చాను. ఇక్కడ ఆ పార్క్ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారని మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొని వచ్చి అవన్నీ క్లీన్ చేసి ఒక పార్క్ కట్టాలని మున్సిపల్ సిబ్బందికి చెప్పాను. అలాగే 2-3 సార్లు ఇక్కడ తిరిగాను. కానీ ఈ అమరావతి, న్యూ అమరావతి ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎక్కువ మంది వచ్చి చేరినారు. నాకు అర్థమైనంత వరకు కాయ కష్టం చేసుకునే వాళ్ళు, రోజు పని చేసుకుంటే తప్ప బతకలేని వాళ్ళు, ఏదో ఒకటి ఆదాయం ఉండి రోజు సంపాదించుకుంటే తప్ప పూట గడవని వాళ్ళు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో, ఈ వార్డులో కనిపిస్తారు. మనకి రోజు ఎక్కడో చోట పనికి పోవాలి, పనికి పోతే తప్ప పూట గడవదు. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఈ వార్డులో ఎక్కువగా ఉన్నారు. వీళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి, నాకు తెలుసు. రోడ్లు లేవు. ఇప్పుడైనా ఆ మట్టి రోడ్డు, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగానే ఉంది, కానీ వర్షాలు పడితే ఆ రోడ్లు జారి కింద పడతారు జనాలంతా. గుంతలు అలాగా ఉన్నాయి, దాంట్లో నీళ్లు లేచి ఇబ్బంది పడుతుంది. రెండోది, నా అక్క చెల్లెళ్ళు చెప్పేది ఏంటంటే మరుగుదొడ్ల సమస్య. ఈ మధ్యనే రెండు ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఒక 2 సామూహిక మరుగుదొడ్లని ఇక్కడ శాంక్షన్ చేశాం. అవి ఇప్పుడే కట్టడం మొదలవుతుంది. కానీ ఎవరెవరైతే
మరుగుదొడ్లు లేవో వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి శాంక్షన్ చేయడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ దయచేసి మీ సచివాలయంకు పోయి మీరు మాకు మరుగుదొడ్డి లేదు అని అప్లై చేస్తే, ఎందుకంటే సామూహికంగా కట్టే మరుగుదొడ్లతో సమస్య ఏమిటంటే అవి కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయి. అంటే మనం ఇంట్లో చూసుకున్నట్టుగా పబ్లిక్ లో కట్టేది ఉండదు కదా, కట్టింది చూసుకోరు, నీళ్లు పోయరు, క్లీన్ చేయరు, మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది, తొందరగా మూత పడతాయి, మళ్ళీ దాన్ని రిపేర్లు చేయడం కష్టం అవుతుంది. అందువల్ల నాకు వ్యక్తిగతంగా చెప్పి అంటే అక్క చెల్లెలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు దయచేసి వెంటనే మీరు అప్లై చేసుకోండి. అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఇంట్లో కట్టుకునే మరుగుదొడ్డి. మరి డ్రైన్ కావాలి కదా, మరుగుదొడ్డి కట్టుకుంటే డ్రైన్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి డ్రైన్ తో సంబంధం లేకుండా గుంత తవ్వుకొని పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది మరుగుదొడ్లలో. దయచేసి దాని మీద దృష్టి పెట్టాల్సింది. ఎందుకంటే పెద్ద స్థలం కూడా అక్కర్లే, ప్రతి ఒక్క గుడిసె పక్కన, ప్రతి ఒక్క చిన్న ఇంటి పక్కన కూడా 6x6 4x4 చదరపడుగులు ఉంటే కూడా ఒక మరుగుదొడ్డి కట్టుకునే అవకాశం ఉంది. దానికి ప్రభుత్వం వెంటనే మీకు శాంక్షన్ చేసి డబ్బులు ఏర్పాటు చేస్తానని ఈ సభా సందర్భంగా మీకు ప్రకటిస్తా ఉన్నా. మరుగుదొడ్లు లేని ఇల్లు ఆదోనిలో ఉండకూడదని నేను పట్టుబట్టు కూర్చున్నాను. అసెంబ్లీలో కూడా చెప్పినాను, అయ్యా మా మహిళలకి ఏమీ చేయొద్దండి అయ్యా, మీరు మరుగుదొడ్లు కట్టేయండి అయ్యా, మా పరువు పోతా ఉంది, దేశమంతా ఇంత పొడవు చేసాం, అంత పెద్ద చేసాం, అది చేసాం, ఇది చేసాం అన్ని చెప్పుకుంటారు. మాకు కావాల్సింది కంప్యూటర్లు కాదు, మాకు కావాల్సింది ఇంకోటి కాదు, మాకు కావాల్సింది అవి కాదు, ఇవి కాదు, గొప్పలు కాదు, మా ఆడబిడ్డలకు మరుగుదొడ్లు ఇస్తే చాలయ్యా అని 10 సార్లు నేను అసెంబ్లీలో మొత్తుకున్న. జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో కూడా మంత్రులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. అందువల్లే కావాల్సినన్ని మరుగుదొడ్లు ఆదోనికి తీసుకోండి అని నాకు పర్మిషన్ ఇచ్చినారు. కాబట్టి ఏ ఊర్లో ఏ వార్డులో ఎక్కడ మరుగుదొడ్లు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా దయచేసి మీరు సచివాలయానికి రండి, అప్లై చేసుకోవాల్సిందే. ఇక రెండవది, ఎక్కువ మందికి పేదలకి ఇళ్ళు లేవు, పట్టాలు లేవు. ఇప్పుడు భూమి లేని పేదవాళ్ళందరికీ కూడా 2 సెంట్ల స్థలాన్ని కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను సిద్ధంగా ఉన్నా. దయచేసి పేదవాళ్ళందరూ కూడా వెంటనే వచ్చి మీకు భూమి లేదు అనే విధంగా సర్టిఫికెట్లు అక్కడ ఇస్తే మేము వెరిఫై చేసుకుంటాం. మీకు అందరికీ కూడా భూమిని ఎక్కడో చోట దగ్గర దూరం పోయినా, ఉదాహరణ చూడండి, ఒకప్పుడు అమరావతి అంటే ఊరికి చాలా దూరం, ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు. ఈ రోజు చూడండి ఇక్కడ ఇంతమంది నివసిస్తా ఉన్నారు. అంటే అర్థం ఏంటి, ఒకప్పుడు దూరంగా ఉన్నది తర్వాత రోజుల్లో దగ్గర అయిపోతుంది. ఇప్పుడైనా సరే మీకు పట్టా భూమి ఎక్కడో ఇచ్చారనుకోండి, దూరంగా ఇచ్చినారు అనుకోండి, దూరంగా వచ్చినా దయచేసి తీసుకోండి. కొన్ని రోజుల తర్వాత అది దగ్గర అయిపోతుంది, అక్కడ పోయి నివసించడం మొదలు పెడతారు. కాబట్టి ఊరిలో ఏ పేదవాడికి కూడా భూమి లేదు అనే విధంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి నేను మీకు ప్రయత్నం చేస్తా ఉన్నాను. వెంటనే పేదలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక మూడో విషయం, రేషన్ కార్డులు కూడా ఇప్పుడు సరిచేస్తా ఉన్నాం. ఒక ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, 2 కుటుంబాలు అవుతాయి, ఒకే రేషన్ కార్డు ఉంటది. మరి ఒకే రేషన్ కార్డుతో ఇంతమంది ఉండలేరు కదా. 2 కొడుకులు అంటే 2 రేషన్ కార్డులు కావాలి. అమ్మ నాన్నకు ఒక రేషన్ కార్డు కావాలి, పెద్ద కొడుకు రేషన్ కార్డు కావాలి, చిన్న కొడుకు కూడా ఒక రేషన్ కార్డు కావాలి. ఇలా ఒక కార్డును 3 కార్డులు చేసే అవకాశం కూడా ఈ రోజు మీకు కల్పిస్తా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా మీ సచివాలయంలో అప్లై చేసుకుంటే మీ కుటుంబాలని ఒక్కసారి మేము తరచి చూసుకుని తప్పనిసరిగా మీకు రేషన్ కార్డులో స్ప్లిట్ అంటారు, అంటే కూర్చోరు ఆయన, నువ్వు పొద్దున మొదలుపడేసి ఇదొక సమస్య. నేను చెప్పేది ఒకటి, వారికి ఏమన్నా ఎక్కుతుందా, వారికి కావాల్సినంత మందులు డబ్బులు ఇస్తే చాలు. ఈరోజు ఆదివారం గడిచిపోతే ఇంటికి పోయి సతాయిస్తాడు భార్యాబిడ్డల్ని.
అరే నాయన నీ వల్లే నాన్న ఆధునిక తయారవుతా ఉంది, ఆగరా కొద్దిగా. సో దయచేసి అర్థం చేసుకోండి, ఇవన్నీ కూడా ఈ ఇంట్లో స్ప్రిట్ అంటారు. భార్యాభర్తకి భర్త చనిపోతే పొరపాటున ఎక్కడన్నా సరే భార్యకు ఆ రకమైనటువంటి వసతులు వచ్చే అవకాశం లేదు, దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా పేదలను దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా అమరావతి లాంటి వార్డుల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న కార్యక్రమాలు. ఇక నేను వస్తా ఉంటే కూడా మహిళలు కొంతమంది ఆపి అడుగుతా ఉన్నారు, అన్న నువ్వు ఇట్లా వచ్చి చూడాలా అన్నారు. అమ్మ ప్రోగ్రామ్ పోయిస్తాను, వచ్చేటప్పుడు తప్పనిసరిగా చూస్తానని చెప్పాను. పోయేటప్పుడు వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా చూసి వెళ్తా. నేను తప్పనిసరిగా రోడ్లు అవసరం. ఇక్కడ ఆదోనిలో ఎంత భయంకరంగా ఉందంటే, ఎన్ని డబ్బులు తెచ్చి పెట్టినా, ఎన్ని రోడ్లు వేసినా ఇంకా రోడ్లు కావాలి, ఇంకా డ్రైన్లు కావాలి, అన్ని సమస్యలు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దగ్గర ఇంకా 11 నెలలు అయింది. ఇంకొక నెల గడిస్తే సంవత్సరం అయిపోతుంది నేను ఎమ్మెల్యే. సంవత్సరంలో 1 సంవత్సర కాలంలో మున్సిపాలిటీ నుంచి మనము రమారమి 45 నుంచి 50 రోడ్లు వేసాం. ఈ 45-50 రోడ్లు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక 42 రోడ్లు, సుమారుగా 100 రోడ్లు వేస్తా ఉన్నాం. అంటే సంవత్సరాల్లో నేను వచ్చిన తర్వాత వేరే వేరే వార్డుల్లో అంతా కలిపి 100 రోడ్లు పూర్తి చేయాలనే గట్టి పట్టుదలగా ఉన్నాం. ఇన్ని వేస్తే కూడా ఇంకొక 300-400 రోడ్లు వేయాల్సి వస్తుంది ఈ మున్సిపాలిటీలో. అంటే ఎంత డబ్బులు వచ్చినా సరిపోవట్లేదు. ఈ 20-30 సంవత్సరాలుగా పూర్తిగా ఇబ్బంది పడినటువంటి ఆదోనిలో అన్ని రోడ్లు వేసేయాలంటే చాలా సమయం పడుతుంది. దయచేసి నా 5 ఏళ్ల సమయంలో వీలైనన్ని ఎక్కువ రోడ్లు వేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఎక్కడ అర్జెంట్ ఉందో, ఎందుకంటే ఉదాహరణకి అమరావతిలోనే 20-30 రోడ్లు ఉన్నాయి, అవునా కదా? 20-30 రోడ్లు ఇక్కడే వేసేస్తే మిగతా వార్డులో వాళ్ళు బాగు చేస్తారు కదా. అందువల్ల ఇక్కడ 2, ఆ వార్డులో 2, ఆ వార్డులో 2, ఆ వార్డులో 2 అట్లా వేసుకుంటా పోతాం. మళ్ళీ డబ్బులు వస్తే మళ్ళీ ఇక్కడ 2, అక్కడ 2, అక్కడ 2. ఎందుకంటే 42 వార్డుల్లో కూడా రోడ్లు వేయాలి కదా, 42 వార్డుల్లో కూడా అభివృద్ధి పనులు జరగాలి కదా. అందువల్ల వచ్చిన డబ్బుల్ని తలా కాసింత పెట్టి అభివృద్ధి చేసే పని ఉన్నాం. తప్పనిసరిగా నేను రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాను, వస్తూ ఉన్నాను. రాబోయే 5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉండగా మొదటి తరంలోనే వీలైన ఎక్కువ రోడ్లు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే అన్ని రోడ్లు నా దగ్గర మంత్రదండం ఉండదు. ఇట్లా అంటే రోడ్లన్నీ టకటక వచ్చి సాధ్యం కాదు. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవంటారు. ఇప్పుడు నేను పోయి పైన అడుగుతా ఉన్నాను, ఆదోనికి ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వండి, ఆదోనికి ఎక్కువ డబ్బులు ఇవ్వండి, ఆదోనికి ఇంత కావాలా అంత కావాలా, మంచినీళ్ళ కోసం నాకు 1000 కోట్లు కావాలా, ఇట్లా అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తారు, అయ్యా నువ్వు ఇన్ని ఆదోనికి అడిగితే మిగతా ఊర్లకి ఏమి ఇచ్చేదయ్యా, నీ గొంతుంది కాబట్టి నువ్వు అరుస్తావు కాబట్టి నీకు ఎంతో కొంత ఎక్కువ డబ్బులు ఇస్తాము, అయినప్పటికీ కూడా అంతా నీకే ఇచ్చేయలేం కదా అంటారా ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి డబ్బులు ఇవ్వాలి కదా. కాబట్టి తప్పనిసరిగా వీలైనన్ని ఎక్కువ డబ్బులు ఆదోనికి తెస్తాను, వీలైనన్ని ఎక్కువ పనులు ఆదోనిలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్,
వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.